నా పేరు బుడగ జంగాల గానిగా నడిపెన్న. ఇంతవరకు నాకు పాస్బుక్ అనేది నాకు 2 ఎకరాల పొలం ఉంది సార్. ఆ పొలంలో పత్తి మిరప వేసుకొని పండించుకుంటున్నాం. ఇంతకుముందు బాగానే పంటలు వచ్చినా మద్దతు ధర రాలేదు. ఇప్పటికైతే మద్దతు ధర బాగానే వస్తుంది సార్. నాకైతే బాగానే పంట పండుతుంది, బాగానే మద్దతు ధర వచ్చింది. కానీ ఈ పుస్తకములు అనేది ఇంతకుముందు అనేది ఏది మన జగన్ బొమ్మ ఉండేది సార్. ఇప్పుడు మీరు అదంతా లేకుండా రాజముద్రతో ముద్రించేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇటువంటి అవకాశము మాకు కలిగించినందుకు రైతులకి మంచి గుర్తింపు పొందింది సార్. మాకేందంటే మా తాతల ముత్తాతల భూమిని ఎవరో బొమ్మ వేసుకున్నందుకు మాకు చాలా బాధపడింది సార్. అసలుకి ఇలాంటి బాధ కలిగినందుకు ఇప్పుడో మారుతుంది అనేది మేము ఆలోచించుకున్నాం సార్. ఇప్పుడు మీరు వచ్చినాక ఇది రాజముద్రతో ముద్రించిన బొమ్మ వేసుకుని మా పాస్బుక్ ఇచ్చినందుకు మాకు చాలా రుణపడి ఉంటాం సార్. ఒక్కటిసారి మా ఇనుపం అనేది మేమైతే బుడగ జంగలం సార్. మా ఈ పాస్బుక్లు ఎలా మార్చినారో మా జీవితాలను కూడా అలా మార్చాలని మేము కోరుకుంటున్నాం సార్. మా పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా ఈ పాస్బుక్ ఎలా మార్చి మాకు చూపించినారో మా పిల్లల భవిష్యత్తు కూడా అలా మార్చి చూపిస్తే మీకు జీవితంత కాలం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్. మా ఇనుపం అనేది బుడగ జంగాలని ఇదొక్కటి నీ గుర్తులో పెట్టుకొని కాపాడితే మాకు చాలా ఉంటుంది సార్. 2012లో కూడా మీరు పాదయాత్ర వచ్చి కూడా మీరు హామీ ఇచ్చినారు సార్. అప్పుడు కూడా మీరు ఢిల్లీకి పంపించినారు. ఈ ఢిల్లీకి పంపించింది మీరు ఒక్కటి కదిలిక చేస్తే ఈ బుడగ జంగాలు మీకు జీవితంత కాలం రుణపంటుంటారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు బుడగ జంగాల సమస్య నేను ఎప్పుడూ దాని మీదనే పనిచేస్తున్నా. అయితే ఇది మనం రికమెండ్ చేసి పంపించాం. ఢిల్లీలో దీన్ని చట్టం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. తప్పకుండా నేను మాట్లాడతా. ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటాను. నిన్నే వస్తే నేను ఒక నిర్ణయం కూడా చేశాను. ఎస్సీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ రిజర్వేషన్లు తప్ప కడవన్నీ బెనిఫిట్స్ అన్నీ బుడగ జంగాలకు ఇవ్వడానికి కూడా నిన్నే సంతకం కూడా చేశాను, ఆదేశాలు ఇచ్చాను. అన్ని వస్తువులు మీకు వస్తాయి, అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తాం, అన్ని బెనిఫిట్స్ ఇస్తాం. అల్టిమేట్గా మీ అందరికీ ఎస్సీలో చేర్చే వరకు మీకు అండగా ఉంటా, మీ తరపున పోరాడతా, సాధిస్తా. థ్యాంక్ యూ సార్. ఈడిగ రంగన్న గారు కూడా ఈ కేవైసీ చేపిస్తున్నాం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ జంగం కమ్యూనిటీ అందరికీ తెలియజేయడం మనవి అనగా విజ్ఞప్తి ఏమనగా 6/2/2026న నిన్న జరిగినటువంటి రైతు గ్రామ సభల్లో బేడా బుడగ జంగం సమస్య పైన కల్లుగొట్ల గ్రామానికి చెందినటువంటి అంటే కర్నూలు జిల్లా ఎమ్మనూరు మండలం కల్లుగొట్ల గ్రామానికి చెందినటువంటి బుడగ జంగాల గానియ నడిపన్న గారు స్పష్టంగా బుడగ జంగాల సమస్య పైన సీఎం గారి యొక్క విధానాన్ని తీసుకుపోవడం చాలా సంతోషమైన విషయము. ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అక్కడ ఎమ్మనూరు అయితేనేమి కల్లుగొట్ల గ్రామానికి అయితేనేమి 2 రోజుల పర్యటనలో మేము అక్కడ ఏర్పాటు చేసుకొని 3 రకాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి హెలిప్యాడ్ దగ్గర నాకు అవకాశం కల్పించే విధానం అంటే రిటర్న్ పోయేటప్పుడు అంటే సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు హెలిప్యాడ్ దగ్గర నేను బుడగ జంగల సమస్యపై వినతి పత్రం ఇవ్వడానికి అవకాశం కల్పించడం. అదేవిధంగా రెండో మన పొలంలో రైతు యొక్క పొలంలో అద్దుల్ని చూసుకుంటూ ఆయనతోని భుజ మీద చేసుకొని సీఎం గారు ఆ యొక్క పొలం చుట్టూ తిరిగి రైతు యొక్క విధి కష్ట విధానాలు తెలుసుకోవడానికి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం కూడా మన సిరిగిరి సోమన్న గారికి మన కాస్ట్ వ్యక్తికే లభించడం జరిగింది. అదేవిధంగా రైతుల ముఖాముఖి పట్టదారు పాస్ పుస్తకంలో నడిపన్న గారికి ఏర్పాటు కావడం. ఇట్లా 3 రకాలుగా మనం ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా అయినా సరే ఇంత అవకాశం మరొకసారి రాదు. ఆంధ్రప్రదేశ్లోనే మన బుడగ జంగాల సమస్య గౌరవ ముఖ్యమంత్రి వర్గులకు 3 దిక్కులుగా మనం తీసుకుపోవాలి. మన సమస్య రేపు కాడ ముఖ్యమంత్రి స్పందించి కేంద్రంలో పరిష్కరించాలంటే ఇలాంటి అవకాశం మరీ రాదు అని చెప్పి అక్కడ ఉన్న అందరి పెద్దలందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ అదృష్టవశాత్తు ఒకటి మాత్రం రైతుల ముఖాముఖిలో నడిపన్న గారు ఒకరు మాత్రం మాట్లాడడం జరిగింది. తర్వాత సీఎం గారు తమ యొక్క ప్రోగ్రాముని కాలయాపనం జరగడం, టైం మీనింగ్ లేకపోవడం వల్ల
ఆ యొక్క రైతు యొక్క సమస్య పైన కానీ మాకు హెలిప్యాడ్ దగ్గర కానీ అవకాశం కల్పించలేక అవుట్ని వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనా 3 కార్యక్రమంలో ఒక కార్యక్రమం విజయవంతం చేసినందుకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, యమునూరులో ఉన్నటువంటి రుద్రాక్షల పెద్దయ్య గారికి, అదేవిధంగా ఇప్పే నరసప్ప గారికి, అదేవిధంగా మన కల్గొట్ల రామరాజు గారికి, ఈ విధంగా మన నాయకులైనటువంటి నారాయణ గారికి, ఈ దశగిరి గారికి, వీరందరూ కూడా అందరూ అదే ఇప్పే నరసింహ గారికి, ఇంకా మా తదితర నాయకులు అందరూ కూడా సహకారంతో ఒక ప్రణాళికతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బుడగజంగాల సమస్య ఒక స్పెండ్ అయిపోయి వైరల్గా అంతా పబ్లిసిటీ కావడం చాలా సంతోషమైన విషయం. కానీ దీనికే సంతోషపడద్దండి ఓ కులస్తులారా, దయచేసి చెప్పండి. 2017, 2023, 2025 ఈ విధంగా ఎన్నిసార్లు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, అదేవిధంగా హామీలు కానీ, సభాముఖంగా కానీ జరుగుతున్నాయి. కానీ మనకు ఎక్కడ కానీ రిజర్వేషన్ కల్పించింది లేదనేది మీరు గుర్తుంచుకోండి. ఏదేమైనా సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, అది లోతుగా మీరు పరిశీలించండి. మీ తరపున ఉండి నేను పోరాడుతా అన్నాడు. ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన్ని రిజర్వేషన్ కల్పించాలంటే కేంద్రంలో మీ తరపున నేను పోరాడుతా అన్నానంటే దాంట్లో ఆంతర్యం గమనించండి. అంటే చట్టబద్ధ కావాలంటే చాలా జటిలంగా ఉందని చెప్పకనే చెప్పినట్టు ఉంది. దాని ఆంతర్యం మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పటికైనా సరే భిన్న సంఘాలుగా, విధానాలుగా ఉండకుండా దయచేసి యూత్ మీరు మేల్కొనండి, మీరు చైతన్యంగా అండి. దయచేసి ఆ సంఘం, ఈ సంఘం అని చెప్పి భిన్న విధానాలుగా కోఆపరేట్ చేసుకోకుండా పని చేసేయండి. నేను ఒకటే కోరుకుంటున్నా, నా ఆత్మసాక్షిగా, నా మనస్సాక్షి చెప్తా, నేను పనిని నమ్ముకుంటా, శ్రమని నమ్ముతా, నాకు ఫలితాన్ని ఆశిస్తా. నేను ఎప్పటికైనా ఒకరికి పడిన కష్టమో, ఒకరు చేసిన సేవని నేను కొనియాడి నా ప్రేటికి నేను ఎప్పుడు పొందనని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మరి ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ యొక్క చలో అమరావతి కార్యక్రమం యూత్ ఆధ్వర్యంలో మార్చి 10వ తేదీకి తలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించాలన్నా పోస్ట్ పోన్ చేసుకుందామా అనే యూత్ అందరూ కూడా నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క సజెషన్ ప్రకారము శివరాత్రి పోయినాక పెట్టుకుందాము అధ్యక్ష అని చెప్పి యూత్ అందరూ తెలియజేస్తున్నారు. శివరాత్రి వేళల్లో మన వాళ్ళు ఎక్కువ శివమాలలు వేశారు. అదేవిధంగా అందరం కూడా టైం కుదురుంటుంది. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తాము. వచ్చినాక ఈ చలో కార్యక్రమము మా యొక్క అభిప్రాయాన్ని బట్టి ఏర్పాటు చేయడమా లేదా విరమించుకున్నామా అనేది కాలక్రమం పెట్టుకుందామని చెప్పారు. నేను కూడా యూత్కే ఇస్తున్నాను. ఈ యొక్క చలో కార్యక్రమం మీరందరూ చైతన్యమై అప్పుడు లోపల సీఎం గారు చెప్పినట్టు ఏదో ఒక ఫైల్ మీద సంతకం పెట్టి అన్నాడు. ఆ ఫైల్ ఏంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం కూడా ఢిల్లీలో మన ఇంకా పార్లమెంట్ సమావేశాలు ఇంకా స్టార్ట్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఇంకా టైం ఉంది. కాబట్టి మీ యూత్ ఈ శివరాత్రి పోయినాక మరొకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీ యొక్క అభిప్రాయం ప్రకారం చలో కార్యక్రమం పెట్టాలన్నా కూడా ఏర్పాటు చేస్తాం. పోస్ట్ పోన్ చేయాలన్నా కూడా అది మీ నిర్ణయం పైనే ఉంటుంది, కానీ నాయకుల నిర్ణయం కాదు. ఈ కార్యక్రమం చలో కార్యక్రమం కూడా యూత్ ఆధ్వర్యంలో పెట్టాం. మీరందరూ చైతన్యం పెట్టడం వల్లనే ఈరోజు ఈ యొక్క కడపత్ర పబ్లిసిటీ కావడం వల్లనే ఈరోజు ఇంతవరకు పోయింది. ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళపోయినాయి. కాబట్టి ఇదే విధంగా మా కర్నూలు జిల్లా ఒక్కటే కాకుండా ఈ విధంగా అన్ని జిల్లాలు కూడా సీఎం గారి సభలు కానీ, ప్రధానమంత్రుల సభలు కానీ, కేంద్ర సభలు ఏమైనా జరుగుతున్నా కదా ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉన్నప్పుడే మన జాతికి న్యాయం చేసుకుంటాం. ఇది కేంద్రంలో ముడిపడి ఉంది, ఇది జటిలమైన సమస్య అనేది గుర్తుపెట్టుకోండి. చెప్పకనే చెప్పిండు సీఎం గారు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మీ వంతుగా ఈ చైతన్యం, ఈ యూత్ ఆధ్వర్యంలో దీనికి బలోపేతం చేసి భవిష్యత్ కార్యాచరణ తీసుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం. ఎంఏనూరులో మీ భూమి మీ హక్కు ప్రోగ్రాం పెట్టిన న్యూస్ వచ్చినట్టనే మనోహర్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. మీరు ఎంఏనూరులో చాలా టీడీపీ కొద్దిగా స్ట్రాంగ్ క్యాండిడేట్స్, మీరు కొద్దిగా గట్టి ట్రై చేస్తే మన సొల్యూషన్ అవుతుందని చెప్పడం జరిగింది. నాకు చెప్పినట్టే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చలో అమరావతి మనం పెట్టుకున్నాం. చలో అమరావతి అనేది చాలా కష్టంతో కూడుకుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ. చాలా మనకు ప్రోటోకాల్ పరంగా చాలా ఇబ్బందులు పడతాము. నాకు క్లారిటీ ఉంది దానిపైన. సో దీనికి ఎట్లయినా ఎంఏనూరులో ఛేదించుకుంటే 100% ఇక్కడే సొల్యూషన్ వస్తుందని నేను మనోహర్ గారు గట్టి ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ దీన్ని 100% ఇక్కడే సక్సెస్ చేసుకోవాలని దానికి అనుకునే వెంటనే మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ లోకల్కి ఏదైతే కల్గొట్ల గ్రామంకి వస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళతో మంచి ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకు ఆ ఊర్లో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే అక్కడ సుమారు మన బేడబుడిగజంగ కమ్యూనిటీ వాళ్ళు 400 నుంచి 500 మంది జనాభా ఉన్నారు. సో ఆ ల్యాండ్స్ అన్నీ మన వాళ్ళవి ఎక్కువ ఆల్మోస్ట్ అక్కడ ఉండేవన్నీ. ఆ సరౌండింగ్ ఎప్పుడైతే సీఎం గారు సభ విజిటింగ్ చేస్తున్న సభలన్నీ ఆ ల్యాండ్స్ అన్ని మన వాళ్ళని క్లారిటీ ఉంది. సో నేను వెంటనే కల్గొట్ల వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మనోహర్ కూడా వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. అంతా డిస్కస్ చేసాము. చేసి ఎమ్మెల్యే దగ్గరికి మా నాన్నగారు వెళ్ళారు బేసిక్ ఫస్ట్. ఎందుకంటే ముఖ్య కార్యకర్తలు మీటింగ్ పెట్టిన సందర్భంగా మా నాన్నగారు వెళ్ళడం జరిగింది. మా నాన్నగారు కాల్ చేయడం, నాకు కాల్ చేసి ఇట్లా చెప్పారు, ఎమ్మెల్యే ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు, మీరు వచ్చి మన క్యాస్ట్ గురించి మాట్లాడు అంటే నేను ఒకే మాట చెప్పాను, నేను వచ్చడం పెద్ద గొప్పగా నాన్న, మనం లెటర్ పడేయడం కూడా పెద్ద గొప్ప కాదు, కానీ
ఖచ్చితంగా ఆ కలగొట్లు అయితే గ్రామంలో ఉన్నారో వాళ్ళు ముందు ఉండాలి, వాళ్ళ ముందుండి వాళ్ళ ఎన్నిక మనం ముందు నడిపించాలి అని చెప్పడం జరిగింది. సో మా నాన్న పిలవడం జరిగింది వాళ్ళని, వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఇంకా అందులో ఇద్దరు మన రైతులు ఉంటే దాంట్లో ఉంటే ఒకరు చదువుకున్నారు, ఒకరు చదువుకోలేదు. ఎవడైతే మనం మాట్లాడిన వ్యక్తి నన్ను పిలవడం జరిగింది ఎమ్మెల్యే. నేను చెప్పాను వాళ్ళ బావకి చెప్పాను, రామరాజుకు, అమ్మ నువ్వు ముందు తీసుకోమమ్మ, నువ్వు చదువుకున్నావు, నువ్వు మాట్లాడగలని చెప్పడం జరిగింది. లేదల్లుడు డెఫినెట్గా మంచిగా మాట్లాడతాడు నాకు తెలుసు అన్నాడు. సో నాకు డౌట్తోనే సర్లేని సార్ ఫైనల్ చేసేసాము. ఫైనల్గా అయితే నేను ఫైనల్గా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేసాము. సో తర్వాత నెక్స్ట్ రోజు మనోహర్ గారిని పిలవడం జరిగింది. రండి మీకు ఖచ్చితంగా పాస్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మనోహర్ గారు వచ్చారు, అలాగే నారాయణ గారు, మనోహర్ గారు, దస్తగిరి గారు కొంతమంది వచ్చడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ నైట్కి మాకు సీఎం తోటి విజిటింగ్ పాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఒక పొలం విజిటింగ్ ఉంది, ఒక పొలం చూజ్ చేసుకునేది. అంటే సీఎం గారు ఆ ప్లేస్కి వెళ్ళి ల్యాండ్ని అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అది రాళ్ళు పాతుంటారు కదా జగన్ బొమ్మతోటి, అవి తీసేసి ఇప్పుడు వీళ్ళు నార్మల్ రాయల్స్ పాతారు కదా, అవి కూడా చూసేది ఉంది. అది మన బుడజంగల్ పొలాలు చూజ్ చేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ 3 మన వాళ్ళు సెలెక్ట్ అయినారు. మనోహర్ గారు మాట్లాడడము, అట్లాగనే రైతులతో సభతో మాట్లాడడము నడిపన్న గారు, అట్లాగనే ఇంకొకరు పొలం విజిటింగ్ అని 3 ఉన్నాయి. 3 సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ సెలెక్ట్ అవ్వడం తర్వాత వాళ్ళ వర్షన్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, నడిపన్న గారికి ట్రైనింగ్ ఇచ్చారు. సో మేము క్లియర్గా చెప్పాం, నేను మనోహర్ ఒకటే చెప్పాం, వాళ్ళు ఎన్ని ట్రైనింగ్ అని ఇవ్వండి, వాళ్ళు చెప్పేది ఒక నిమిషం మాట్లాడండి, ఇట్లాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు, డెఫినెట్గా మీరు మాట్లాడాలని చెప్పినాం. చెప్తే నేను షూర్గా మాట్లాడుతున్నాను ఆల్రెడీ, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత మా పాస్లు వచ్చినాయి. మనోహర్ గారికి పాస్ వచ్చింది, సీఎంతో మాట్లాడే ఛాన్సెస్, వీళ్ళకు కూడా 3 కన్ఫర్మేషన్ అయినాయి. ఈ 3 కూడా సీఎం తోటి, ఒకటి వినతుల పాత్ర మనోహర్కి, అట్లాగే నరపన్న గారికి సీఎం తోటి మాట్లాడడం, 3వది ఇంకొకరికి ఫీల్డ్ విజిటింగ్ దుర్గప్పకి, ఇంకొకరికి. సో మనకు ఫీల్డ్ విజిటింగ్ అని జరిగింది. సో జరిగితే మేము మీటింగ్ జరిగే కంటే ముందు రోజు నిన్న నైట్ మనోహర్ గారికి పిలిచాను, నేను ఫోన్ చేసి పిలవడం జరిగింది. ఏమని అంటే మనము ముందు రోజు ఉన్నాము, ముందు రోజు ఉండి వాళ్ళకి ఎవరైతే క్యాండిడేట్స్ రారో వాళ్ళకి ముందే కొద్దిగా మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం, మనంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతో మనం చెప్పించుకుందాము, వాళ్ళు ఏ విధంగా చెప్తారో నాకు క్లారిటీ వస్తుంది, స్టేజ్ ఫియర్ కూడా పోతుంది అని చెప్పడం, వాళ్ళకి మేము ఇద్దరం చెప్పడం, అలాగనే కలగొట్ల ప్రజలు కూడా చాలా సహకరించారు దీనికి. మేము చెప్పడం, వాళ్ళు అలాగే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడము చాలా అద్భుతంగా జరిగింది. సో నడిపన్న గారు ఎప్పుడైనా మాకు అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా సూపర్ చెప్తున్నారని అర్థమైంది. చెప్పాడు అతను క్లియర్గా, నేను దుమ్ము లేపుతాను చూడండి అని చెప్పడం జరిగింది. చాలా అట్లాగే దుమ్ము లేపడం జరిగింది. ఒక్క నిమిషంలోనే అతను అసలు మన ఫైల్ గురించి మొత్తం చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా దానికి పాజిటివ్గా చెప్పాడు. సో ఫైల్ అనేది కొద్దిగా మూవ్ అవ్వచ్చు అనే ఛాన్సెస్, లేకుంటే ఫైల్ అనేది కొద్దిగా ప్రెజర్ చేయొచ్చు అనుకుంటున్నాను స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈరోజు. నెక్స్ట్ ఫీల్డ్ విజిటింగ్ మన బుడజంగల్ అని చెప్పాను కదా, అది జరగలేదు. మనోహర్ గారి వినతులు కూడా జరగలేదు. సో ఎందుకు జరగలేదు అంటే సీఎం గారు కార్యకర్తల మీటింగ్ అని 3 hours వాళ్ళ మీటింగ్లోనే వెళ్ళడం జరిగింది. అక్కడ మా అన్న అలాగనే మా నాన్నగారు అక్కడ మీటింగ్లో ఉండడం జరిగితే నేను క్లియర్గా చెప్పాను, మీరు సీఎం గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోటో సెక్షన్ పెట్టారు, అంటే 500 మెంబర్స్కి ఫోటో సెషన్ ఉండింది, అందరికి ఫోటోలు దిగే అవకాశం ఇచ్చారు సీఎం గారు. సో దాని సందర్భంగా నేను ఏం చెప్పానంటే మీ ఫోటోల కంటే ఇంపార్టెంట్ మన సమస్యను తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. మా నాన్న తీసుకువెళ్ళాడు, అట్లాగనే మా అన్నగారు కూడా తీసుకొని వెళ్ళారు. అట్లాగనే మా అన్నకి చెప్పాను, నువ్వు కాళ్ళపైన పడతావు ఏం పడతావు పడవు, ఖచ్చితంగా మన సమస్య అంటే 100% క్లియరెన్స్ చేయని చెప్పడం జరిగింది. దానికి మా అన్న సీఎం దృష్టికి వెళ్ళారంట, సీఎం దృష్టికి చెప్పారంట, సీఎం ఇట్లా సరే మా క్యాష్ ఇష్యూ ఉంది, ఆ క్యాష్ ఇష్యూని సొల్యూషన్ చేయండి అంటే, ఇందాక నేను సభలో మాట్లాడినా కదా అంటే, సరే ఇట్లా సభలో మాట్లాడుతున్నా, మా అన్న ఏం చెప్పారంటే ఇట్లా చెప్తున్నారు కానీ వర్కౌట్ కావట్లేదని కాళ్ళు అట్లా కొద్దిగా బెండ్ అవ్వకపోతే, సో మా అన్నగారికి చెప్పారంట వెయిట్ చేయండి అయిపోద్ది అని చెప్పారంట. సో అది ఇంకొకటి మన ఫీల్డ్లో ఉంటే ఒక 25 minutes వరకు, అది సోమనాథ్ దుర్గప్కి పొలంకి వచ్చేటప్పుడు 25 minutes వరకు టైమింగ్ ఇచ్చాడు ఫీల్డ్లో విజిటింగ్. సో అట్లీస్ట్ మనం 10 minutes ఇచ్చినా అతను ఫుల్ ట్రైనింగ్ ఇచ్చింటిమి, డెఫినెట్గా చాలా మంచిగా మాట్లాడే అవకాశం ఉండేది. అతను కూడా చెప్పింటిమి, నువ్వు 2 నిమిషాలు 3 నిమిషాలు మీ పొలం గురించి మాట్లాడేసి నెక్స్ట్ మాత్రం మన భుజంగాల గురించి ఎత్తుకో, నీడ్ అయితే కాళ్ళు కూడా పట్టుకోండి తప్పులేదు, ఎందుకంటే సింపతి వర్కౌట్ అయితేనే మన పైన సింపతి వర్కౌట్ అయితేనే వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఫైల్ మూవ్ అని అవ్వాలంటే వీళ్ళకి టీడీపీ గవర్నమెంట్కి అనుకుంటే ఎంతసేపు కాదని ఆ క్లారిటీ ఉంది కాబట్టి
ప్రొసీడ్ అవ్వండి అని చెప్పాము. అన్ఫార్చునేట్లీ మనోహర్ గారు దొరకలేదు, అట్లాగనే మా సోమనాథ్ కూడా దొరకలేదు. ఎందుకంటే ఆడ కార్యకర్తలకి 3 గంటల ఫోటో సెషన్ అయిపోవడం వల్ల దొరకలేకపోయింది. బట్ అల్టిమేట్గా 100% సక్సెస్ అయింది. అట్లనే కొంతమంది మనలోని సిరిగిరి రామరాజు అనే కలవట్లా ఉన్న వ్యక్తి, అలాగే పెద్ద అనే మన ఎమ్మెల్యే వ్యక్తి ఇద్దరు కలిసి ఆ లెటర్ ప్యాడ్ అవన్నీ నిమ్మల రామకృష్ణకి ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని పోయి వాళ్ళు గవర్నమెంట్ ఖచ్చితంగా మేము చేస్తాము, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. నిమ్మల రామకృష్ణ చెప్పడం జరిగిందంట. సో ఫైనల్గా ఏంటంటే చాలా అద్భుతంగా ఈరోజు జరిగింది అనుకుంటున్నాను. కానీ మనకు సర్టిఫికేట్లు వచ్చినప్పుడే మనం సంతోషపడాలి. ఇట్లాంటి మీటింగ్లు చెప్తూనే ఉంటారు, కానీ సర్టిఫికేట్స్ మనకి ఎప్పుడైతే చేతులు పడతాయో ఎప్పుడైతే పార్లమెంట్ యాక్ట్ అవుతుందో అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఇట్లాంటివి జరగాలి. మనం ఒకటి తప్ప మేము ఒక 2-3 ఆప్షన్ తీసుకున్నాం. ఒక సీఎం తోటే కాకుండా 2-3 ఆప్షన్స్ తీసుకోవడం వల్ల ఒకటి సక్సెస్ అయింది. ఇంకా రిమైనింగ్ ఫెయిల్ అయినా ఏం కాదు, కానీ ఒకటి గట్టిగా సక్సెస్ అయింది. మాకు అదే హ్యాపీ అనిపించింది. సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, చదువుకున్న వాళ్ళు ముందుకు రండి. చదువుకున్న వాళ్ళు ముందుకు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనము రాజ్యాంగం అర్థమవుతుంది. ఇది మనది ఉండేది ఏంటి, రాజ్యాంగంలోని సమస్య కాబట్టి రాజ్యాంగం అర్థమైనప్పుడే నువ్వు ముందు ఏమైనా సొల్యూషన్ చేయగలవు, అదర్వైజ్ ఎప్పటికీ చేయలేవు. సో ఎంతమంది చదువుకున్న వ్యక్తులు ముందుకు వస్తే అంత హ్యాపీగా మన సొల్యూషన్ అంత తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.